మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మిమ్మల్ని లావణ్య త్రిపాఠి గారిని చూసి. బట్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులేండి, అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయి 1 ఇయర్ అయింది. నేనే మర్చిపోయాను కంగ్రాట్స్ ఎవరో చెప్తే. దేనికి చెప్తారు, సినిమా రిలీజ్ అవ్వలేదు కదా అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఈ పరువు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ప్లే చేశారు. అండ్ దాన్ని వాళ్ళ దానికి ఈరోజు ఈవెంట్ చేసుకోవడం, ఇవాళ రాత్రి 12 నుంచి Z5 ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది. అంటే ఒక పర్లే ఈ సమ్మర్లో చెమటలు వస్తుంటే ఏం చేయలేము. పర్లే అలవాటు అయిపోయింది. అంటే ఈ ఒక వెబ్ సిరీస్కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైంలో వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్లకు ఎవరు వెళ్ళరు, అందరూ ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు. లేకపోతే ఇంకా సినిమా థియేటర్కి ఎవరు ఇంట్లోనే కూర్చుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు, బయటికి వెళ్ళరని ఒక చాలా వెరీ జరిగినాయి. బట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ అనేది, సినిమా అనే దానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా, అది ఒక సినిమా అయినా, థియేటర్లికల్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక బ్యూటిఫుల్గా ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్గా ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి షోస్తో మనం ఎంతో పైకి వెళ్ళి ఇండియా మొత్తం చూసి ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. అండ్ చాలా సిరీస్ ఏంటంటే కొంచెం ఇలాంటి స్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం, సోఫా మీద ఫోన్లు ఉంటాయి, చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అవేమీ లేకుండా అసలు రిమోట్ కంట్రోల్తో ఒక చిన్నది అనిపిస్తుంది నాకు. ఒక ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు ఉందని చెక్ చేస్తాం కింద, అది చెక్ చేయలేదు అంటే అది చాలా పెద్ద సక్సెస్ అయినట్టు. ఈ షో చూస్తున్నప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది. అండ్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో, అరే ఒకటే ఎపిసోడ్ పంపించారు కదా అని చెక్ చేసుకున్నాను వెనక్కి. నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఎంటైర్ సీజన్ ఆఫ్ పరువు. అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లో క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా బాగుండడానికి. అండ్ మన ఎడిట్, నాకు షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఎడిట్ చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ విప్లవ్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన మర్చిపోతున్నాను. ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన అండ్ మ్యూజిక్ ఇచ్చిన భరద్వాజ్ గారు, అందరికీ బిగ్ కంగ్రాట్స్. అండ్ చాలా ఆ సినిమా షో థీమ్కి ప్రకారంగా నిజంగా మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఉన్నట్టు చాలా నిజాయితీగా చాలా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్తో పాటు ఈ సిరీస్ని తీశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ స్పెషలీ ఈ షోకి చేసిన డైరెక్టర్ అండ్ రైటర్ డియో రాజశేఖర్ అండ్ సిద్ధార్థ్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. అంటే రియలీ వాళ్ళిద్దరూ అంటే నేను చూసింది 30 minutes అయినా నాకున్న ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఈ షోకి షోనర్గా చేస్తున్న పవన్ సాద్రిని, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, హనీక్, సుష్మిత అక్క నాకు చాలాసార్లు పవన్ని కల్పించింది. అండ్ సేనాపతి అని ఒక షో చేశారు. అండ్ హీస్ డన్ అనదర్ మూవీ కాల్ ప్రేమేష్ కాదల్. హీఈస్ అ ఫినామినల్ డైరెక్టర్. అండ్ ఐ హోప్ తన సూపర్విజన్లో ఈ షోని బాగా డైరెక్ట్ చేయగలిగాడు అనుకుంటున్నాను. అండ్ కంగ్రాట్స్ టు పవన్ ఆల్సో ఆన్ పుల్లింగ్ ఆఫ్ సచ్ అ షో విత్ సచ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్. అండ్ డెఫినెట్గా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా, రైటింగ్లో ఎంత బాగున్నా కూడా, అది ఫ్రేమింగ్ ముందు తీసుకొచ్చేది ఒక యాక్టర్. ఇందాక చూస్తుంటే ఐ వాజ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన వాళ్ళందరికీ ఎక్కడ కొత్త యాక్టర్స్ అని ఎవరు అనిపించలేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ న్యూ యాక్టర్స్, బట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్, డన్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ నరేష్ అగస్త్య, నేను తను చేసిన సినిమాలు మత్తు వదలరా సినిమా ఒకటి, వన్ మోర్ సిరీస్ సేనాపతి అనే సిరీస్ చూశాను. హీఈస్ అ రియలీ వర్సటైల్ యాక్టర్. అండ్ I hope to see you in a lot of other films. Agastya, all the best. And to Nivetha, I've seen a lot of your content, followed a lot of your filmography.
రియలీ లైక్ ద కంటెంట్ యూ చూస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ పరుగు. ఇంకోటి ఫస్ట్ మా నాన్నగారు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు, "నేను విలన్గా సినిమా చేస్తానన్నారు." నిన్ను విలన్గా ఎవరు తీసుకున్నారు అని. అంటే చూడ్డానికి మామూలుగా అటు సైడ్ ఉన్నట్టు ఉంటారు మంచిగా. బట్ ఈ పోస్టర్ చూడగానే నాకు భయం వేసింది. ఏంతో నేను ఇంట్లో ఉండేదని డౌట్ వచ్చింది నాకు. బట్ జోక్స్ అపార్ట్ ఆయన కూడా ఆయన ఎక్కువ సినిమాలు తీసుకొని చేయరు. బట్ ఇది చేస్తున్నప్పుడు షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్లో జరిగే సన్నివేశాల గురించి నాకు చెప్పడం, చాలా ఎక్సైట్ అవ్వడం, ఇట్ వాస్ రియలీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం. అండ్ ఆయనకు కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి Z5 ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కారణం మా అక్క సుష్మిత గారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పెరిగాను. బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్గా డిజైనర్గా పనిచేసినా కూడా మా ఇంట్లో ఉండే ఒక 8-10 మంది హీరోస్కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను, ఈ కథ ఇదు అంటే మేము అందరం ఒక 2 నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు, చాలా ఈజీ. బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. తనకంటూ తను కష్టపడాలి, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకుని రేపొద్దున మీ దగ్గరకు వస్తాను ఎప్పుడు మాకు చెప్తూ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అనేక. యాజ్ అ బ్రదర్ and as an actor, I'm very happy with the great content that she's bringing to the industry. And మళ్ళీ మీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రేపు పొద్దున ఈరోజు రాత్రి 12 నుంచి Z5లో ఈ పరువు అనే షో స్ట్రీమ్ అవబోతుంది. అండ్ మన తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఈ షో చూసి అందరూ ఆదరించాలి, ఈ షోని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు టైం తీసుకొని వచ్చి గ్రేస్ చేసినందుకు ఈవెంట్ని వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. బాగా అనిపించింది, మీ ఇద్దరు మూమెంట్ బాగా అనిపించింది. అక్క అని మీరు చెప్పగానే సుష్మిత గారు ముందుకు రావడం, అంటే నిన్న ఒక మూమెంట్ మాకు ఉండింది, అది అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మోడీ గారు అలా చిరంజీవి గారు పవర్ స్టార్ గారిది, అండ్ తర్వాత ఈ మూమెంట్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పరువు టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్ట్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఎందుకో అయిపోయింది, కంగ్రాచులేషన్స్ అంతే. సక్సెస్ని సెలబ్రేట్